అందరికీ. ఇది పెసరపిండి అండి. 1 కప్పు పెసలు, అందులో 2 స్పూన్లంతా పచ్చిశనగపప్పు వేసి మిక్సీ మెత్తగా ఇలా పట్టానండి. చూడండి ఇదిగో పిండి చాలా చక్కగా మెత్తగా చేశాననమాట. అది దోస వేస్తున్నాను ఇప్పుడు. అలాగే అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కొన్ని పల్లీలు అనమాట. పల్లీలు చట్నీ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేస్తానండి. ఇదిగోనండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర వేసాను. మరి ఎక్కువ వేయలేదండి, ఆ జీలకర్ర వాసన ఎక్కువ వస్తుందని వేయలేదు. అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. గ్రీన్ చట్నీ, గ్రీన్ దోశలండి ఈరోజు. కొత్తిమీర వేగిందంటే మాత్రం కొంచెమే అవుతుంది. వేగిన తర్వాత ఇది కొంచెమే ఉంది. పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసినానండి. ఒక్కసారి ఇలా వేడి చేద్దామని వేస్తున్నాను. పచ్చిమిర్చి మాత్రం మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి, తక్కువ తినేలాగుంటే. ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారం లేవండి అసలు. ఇవి అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే ఉప్పు మిరగాయలు పెట్టక భలే ఉంటాయి ఇవి. నేనేమి ఉప్పు మిరగాయలు పెట్టట్లేదండి, చెయ్యట్లేదు. ఎందుకంటే మా అమ్మ అక్కడ, మా మమ్మీ వాళ్ళు అక్కడ చేస్తారనమాట. మా పెద్ద అక్క వాళ్ళు రెడీ చేసేస్తారు, ఇన్ని మిరగాయలు చేస్తారు. వెళ్ళి తెచ్చుకోవడమే. ఇంకా ఫ్రై అయిపోయిందండి, ఆపేస్తున్నాను. కొంచెం చల్లగా అవ్వాలండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేస్తాను. ఇదిగోనండి, ఇవైతే చల్లగా అయిపోయాయి. మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇదే బాండీలో కొంచెం తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేస్తాను. వేస్తున్నానండి, రుచికి సరిపడా ఉప్పు. ఇది మిక్సీ బట్టి తీసుకొస్తాను. ఇదిగోనండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది, గ్రీన్ చట్నీ. దీనికి కొంచెం తాలింపు పెట్టుకోవాలి. ఇదిగో బాండీ అయితే పెట్టేశాను. ఇందాక మనం ఫ్రై చేసాం కదా, అదే బాండీ అండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోనండి, మా నిర్మల గిన్నెలు తోమడానికి వచ్చేసింది. అదిగో వచ్చేసింది. కాసేపు ఉండమని చెప్పాను, వీడియో అవుతుందని. చప్పుడు చేయకుండా తోమని చెబుతున్నానండి. ఇదిగో ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోనండి, పోపు గింజలు అన్నీ రెడీ చేస్తాను. మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో దింపేసి పక్కన పెట్టేస్తున్నాను. దీని మీద ఈలోపు పెనం పెట్టేస్తున్నానండి.
పెనం రెడీ అవుతూ ఉంటుంది దోశ వేయడానికి. ఇదిగోనండి చట్నీ అయితే బౌల్లో వేసేస్తున్నాను. దీనికి తాలింపు రెడీ చేశాం కదా, తాలింపు వేసుకోవాలండి, వేసుకుంటేనే బాగుంటుంది. ఈరోజు గ్రీన్ చట్నీ, గ్రీన్ దోశలు. పెనము వేడైంది, కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొంచెం ఇలాగా రఫ్ చేసుకోవాలి. పెనం అయితే వేడైందండి. ఇదిగో పెసర దోశ వేస్తున్నాను. చూడండి, ఇంత మెత్తగా ఉండాలండి పిండి, అలా ఉంటే బాగా వస్తాయి. ఇక రెడీ అయిపోయిందండి పెసర దోశ. పెసరట్టు పెసర దోశ ప్లేట్లో పెడతా. ఇంకొంచెం సేపు ఉంచితే ఇంకా గట్టిగా వచ్చింది. అవునండి, దోశ అయితే రెడీ అయిపోయింది. పెసర దోశ ఈ విధంగా వచ్చిందండి. అలాగే గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిందనమాట. ఇందులో నేను ఇంకా కారం, ఉల్లిపాయలు, అల్లము అవన్నీ ఏమీ వేయలేదండి. అవి కూడా వేసుకోవచ్చు. పెసరట్టు అంటేనే ఉప్మా పెసరట్టు చేసుకుంటారు కదండి. నేను చాలాసార్లు చేశాను అలాగా, అందుకని ఈరోజు అయితే ప్లెయిన్ చేశానండి. ప్లెయిన్ పెసరట్టు అనుకోండి. ఈ విధంగా రెడీ అయింది. అందులోకి ఈ గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిందనమాట. గ్రీన్ చట్నీ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా, బాగుంటుంది చట్నీ. ఇడ్లీలోకైనా కానీ చాలా బాగుంటుంది. రెడీమేడ్ పౌడర్ అండి, ఇది కలిపి పెట్టాను అనమాట. ఉదయం దోశలు చేశాను, అది కూడా ఒక దోశ వేస్తున్నాను. ఇది పెసరపిండి, ఇది పక్కన పెట్టేస్తున్నా. మధ్యలో వేడైందన్నమాట, అందుకని కొంచెం వాటర్ వేసాను. స్టవ్ ఏంటంటే సిమ్లో పెడితే మధ్యలో వేడైద్ది కదండి. మధ్యలో వేడైందన్నమాట. కొంచెం వాటర్ వేసి తుడిచేసి ఇప్పుడు దోశ వేస్తున్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టానండి. వేడైన తర్వాత కొంచెం వాటర్ చల్లి దోశ వేసి సిమ్లో పెట్టాను. ఇది సిమ్లో ఫ్రై అయితే కొంచెం కరకరలాడుతూ వచ్చిద్దండి. అందరు తిడతారు నన్ను, ఎందుకు ఇంత ఆయిల్ వేస్తున్నారు అని. వీడియోలోనేమో ఆయిల్ వేయకపోతే సరిగ్గా కనిపించదు కదా. ఇదిగోనండి దోశ రెడీ అయింది, తీసుకున్నాను. ఇది రెడీమేడ్ పిండి అండి, పొద్దున చేశాను అనమాట. అది ఉంది కదా అని అది కూడా ఒక దోశ చేసి చూపిస్తున్నాను. ఇలా ఉంచితే ఇలా వస్తాయండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది, భలే వచ్చింది. ఇది గోల్డ్ కలర్ ఉంది, ఇదేమో కొంచెం గ్రీన్ కలర్ ఉందన్నమాట. ఇది కొంచెం గోల్డ్ కలర్ ఉంది, ఇదేమో కొంచెం గ్రీన్ కలర్ ఉంది. చట్నీ అయితే మొత్తం గ్రీన్ కలర్ వచ్చిందండి. అండి దోశలు అయితే రెడీ అయిపోయాయి. అలాగే గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఎవరికైనా టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడతాయండి.
ఈ దోశలు కూడా పెసర దోశలు చక్కగా వేస్తుంటే నీట్గా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఐరన్ పెనాల మీద చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. బాయ్ అండి, ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. దోశలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్లో చెప్పండి. గ్రీన్ చట్నీ ఎలా చేశాను ఏంటి అనేది తప్పకుండా చెప్పండి.